जिंदाबाद सीडीआई जिंदाबाद 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 सीडीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी वंदनाले भारत कम्युनिस्ट पार्टी वंदनाले सीडीआई जिंदाबाद 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 सीडीआई जिंदाबाद మరి ఇల్లు లేని కాడ మనకు జాగాలు ఉంటే ప్లాట్లు ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు, ఖచ్చితంగా అవి ఇవ్వాలి. అదేవిధంగా రుణమాఫీ కానీ వాళ్ళు ఏమైతే వాగ్దానం చేసినా అవన్నీ అమలు కొరకు మనం పోరాటం చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి మరి రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు భూములు ఇప్పించాలని మరి ఈనాడు ఇదే మండలంలో శ్రీపతిపల్లి గ్రామంలో 70 ఎకరాల భూమి ఎర్రజెండా నాయకత్వాన మరి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసి దాన్ని మొన్న బయట తీయడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ మరి భూమి లేని నిరుపేదలందరూ ముందుకొచ్చి ఆ భూమి సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. అదే విధంగా ఎక్కడున్నా ఏదున్నా ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ భూమి మరి ఎక్కడున్నా భూమిలోకి మంచి మరి ఎర్రజెండా నాయకత్వాన్ని కార్యక్రమం చేస్తామని కోరుతూ మరి రేషన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, అదే విధంగా మరి ప్రభుత్వం ఒప్పుకున్నట్టు పనులను అమలు చేయాలని ఎర్రజెండా పార్టీ మరి నిలదీసి పార్టీ కార్యక్రమాలు మరి ఎందుకంటే ప్రతి గ్రామంలో మన పార్టీ అభివృద్ధి చేసి శాఖలు పెంచి మరి ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ అక్రమాలు జరగకుండా అరే అన్యాయం జరిగితే ఈ కమ్యూనిస్టులు ఊకోరు కాబట్టి మనం న్యాయపక్షాన పోరాటం చేస్తాం. కాబట్టి మరి ఎర్రజెండా ఎక్కడున్నా రేపు ఎర్రజెండా ఈ తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయినట్టు పోయేది కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎర్రజెండా మరి నాడు పేదల పక్షాన, గరీబుల పక్షాన, లేని పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ఏంటంటే పార్టీ బలోపేతం కొరకు సిల్పూర్ గ్రామం, ఈ సిల్పూర్ మండలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగంగా ఉండాలని మరి జిల్లాలో ఫలంగా పెట్టినా అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ నీ ఒక్కనివి చేస్తే తెలంగాణ రాలేదు. భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని పార్టీల కంటే ముందు తీర్మానం చేసి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో కేసులు, అరెస్టులు ఎన్నో ఒడిదుడుకులకు అనుభవించి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది లాఠీ చార్జీలకు వెరసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ వివరించడం జరిగింది. ఇప్పుడు మహిళా సమాఖ్య నాయకురాలు మహిళల సమస్య గురించి మాట్లాడగలుగుతుందో పోతుంది. అందరూ పార్టీ విధానంగా వచ్చిన అందరికీ మీ అందరికీ నా విప్లవం. కరియాన్ సిరియార్ అంటే మనకి ఇయ్యాల కాదు, మంచి మిత్రుడు. ఇప్పుడు వాళ్ళ బిడ్డ కావ్య కూడా మంచిగా మనం గెలిపించినాం, మనందరం కలిసినాం. వాళ్ళు మనం మంచిగా ఉన్నాం కాబట్టి మీ పోరాటాలకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. మనకు కూడా మంచి దగ్గర వ్యక్తులు కాబట్టి మనం పొత్తుకూడి పనిచేసినాం, గెలిపించినాం. ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామ కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి చెప్తాను, దయచేసి మీరు అందరు లేని వాళ్ళని సూచించి వాళ్ళకి ఇండ్లు వచ్చేటట్టు చేస్తే ఇంకా బాగా మీకు ధన్యవాదాలు చెప్తాం. దానికి